ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో మహేష్ అనే ఒక అబ్బాయి క్యారెక్టర్ వీడు చేయగలడు అని ఫస్ట్ అనుకుంది ఈయనే. నన్ను ఆడిషన్ చేసినప్పుడు నిహార్ గారు అక్కడ లేరు. బట్ మనోడు నాలో ఏదో చూశాడు, నాకు తెలియదు అదేంటో, ఎందుకంటే ఆడిషన్ నేను చాలా బ్యాడ్గా చేస్తాను. బట్ ఈయన చాలా తక్కువ మాడతారు స్టేజ్ మీద, బట్ హీఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ మార్క్ మై వర్డ్స్, ఇట్లు అర్జున అనే సినిమా ఆయన డైరెక్షన్ చేశారు. చాలా పెద్ద సౌండ్ చేయబోతుందండి. అన్ని తలలు తిరుగుతాయి. ఎవరి అబ్బాయి సరే ఓకే పర్లేదు, ఎవరి మహేష్ ఉప్పల అని 100% పెద్ద పెద్ద హీరో నుంచి కాల్స్ వస్తాయండి. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. నవ్ మై కాస్ట్. బిఫోర్ ఎలా మర్చిపోతాను నేను, ఆయన మళ్ళీ ఇలా అంత అంటారు నన్ను అక్కడ. విజయ్ మాస్టర్, సారీ మాస్టర్, నేను ఇలా వస్తున్నాను కదా అట్ట కనపడలేదు. విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. విజయ్ మాస్టర్ ఒక షాట్ బాగా జరిగితే ఆయన అని అంటారు. అది సర్ప్రైజింగ్లీ ఫస్ట్ సినిమాలోనే చాలాసార్లు నాతో అన్నారు. అది మరి నన్ను ప్రోత్సహించడానికో నిజంగా బాగా చేసిన నాకు తెలియదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడక్షన్ డిజైనర్ రామాంజనేయులు గారు, నేను గోల్కొండ హై స్కూల్ సినిమాలో ఫోటో పడింది కదా, దాన్ని పని చేసినప్పుడు ఆయన కూడా దాంట్లో పని చేశారు. లైఫ్ ఈజ్ కంప్లీట్లీ సర్కిల్కి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ విష్ణు, ఓ సిగ్గుపడిపోకు, పర్లేదు బాగా చేస్తావు నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జీ స్టూడియోస్ నుంచి మా దివ్య గారు, ఐ థింక్ అన్ని మంచిన సెకండ్లకే యు ఆర్ వర్కింగ్ యాజ్ ద ఈపీ అండ్ నౌ యు ఆర్ వర్కింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జీ స్టూడియోస్ సౌత్. సూపర్ అండి, వాట్ అ జర్నీ. అండ్ అఫ్ కోర్స్ ఐ థింక్ మా టీం మొత్తంలో చాలా స్వీట్గా నాతో చాలా స్వీట్గా మాట్లాడేది మా రమేష్ గారు. ఆయన ఏమో అందరూ హడల్ భయం అంటారు, కానీ ఏమ్మా సంగీత్ చెప్పమ్మా, అమ్మా అదే అమ్మా ఈ 16వ తారీఖు షూట్ పెట్టుకో. సో నాకైతే రమేష్ గారు అలాగే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ఒక్కడిని భయపెట్టకుండా ఉన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.